వెల్కమ్ టు ఇండియన్ కలర్స్ మీ ఇంటి గుమగుమలు ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మన ఇండియన్ కలర్స్ మీ ఇంటి గుమగుమలు ప్రోగ్రాంలో మనతో పాటు కౌసల్య గారు ఉన్నారు. మరి కౌసల్య గారు ఏం వెరైటీ స్పెషల్ ఐటమ్ చేయబోతున్నారో చూద్దాం. నమస్కారం కౌసల్య గారు. ఈరోజు మీ ఇంటి గుమగుమల్లో ఎలాంటి స్పెషల్ ఐటమ్ చూపించబోతున్నారు? దాల్ మఖానీ. దాల్ మఖానీ. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఓకే, దాల్ మఖానీకి కావాల్సినటువంటి పదార్థాలు మినువులు, టమాటో ప్యూరీ, క్రీమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా. కౌసల్య గారు, దాల్ మఖాన్ తయారు చేసే విధానం చూపించండి. ఓకేనమ్మా, ఇది ఓన్లీ ఏంటంటే మినువులు ఉంటాయి కదా, అవి నానవేసేసి చక్కగా బాయిల్ చేసి మనం పెట్టుకున్నాం ఇక్కడ. అయితే ఇదేంటంటే ఒక రకమైన రిచ్ టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే మఖానీ అనగానే దాంట్లో క్రీమ్ ఎక్కువ మనం వేస్తాం కాబట్టి. ఇక్కడ కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను దాల్ మఖానీలో. కొన్ని రెస్టారెంట్ స్టైల్ చేస్తారు, కొన్ని మంటలు ఇంట్లో చేసే పద్ధతిలో చేస్తాము. నేను చేస్తున్న దాల్ మఖానీ అంత కాంప్లికేటెడ్ కాదు, ఇట్స్ వెరీ సింపుల్ కానీ టేస్టీగా ఉంటుంది చాలా. ఇది యూజువల్గా ఏంటంటే మనకి రోటీకి వాటికి చాలా బాగా వెళ్తుంది. అయితే ఇప్పుడు టమాటో ప్యూరీ వేసే ముందర నేను మళ్ళీ వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇది బాగా వేయించుతున్నాను. ఇది వేగుతూ ఉంటే నెక్స్ట్ టమాటో ప్యూరీ ఇందులో వేస్తున్నాను. ఓకే అమ్మా, అల్లం వెల్లిపాయ పేస్ట్లోని టమాటో ప్యూరీ కూడా వేసాను. ఇప్పుడు యాజ్ యూజువల్గా నేను దీంట్లో కారం అకార్డింగ్ టు మన క్వాంటిటీ బట్టి, పసుపు, గరం మసాలా టీస్పూనే వేస్తున్నాను. ఇలా వేసి మనం కలుపుతాం. టమాటో గ్రైండ్ చేసిన పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా వేసాం. ఇంకో మూడు బాగా వేయిస్తున్నాం. ఇది బాగా మరి విపరీతంగా ఆయిల్ మనం వేయక్కర్లేదు. ఉప్పు తగినంత, వేస్తాం. ఇదేంటంటే అన్నీ వేసేసి మిక్స్ చేసి బాగా ఉడకబెడతాం. ఇది ఫ్రై చేస్తున్నాం. ఇది ఏంటంటే కొంతమంది ఏంటంటే రాజ్మా కూడా మిక్స్ చేస్తారు. దాల్ మఖానీలు ఇలాగ కూడా తయారు చేస్తారు. ఓన్లీ మినువులు బాగా నానేసేసుకొని ఇది బాగా నానబెట్టి బాగా ఉడకబెట్టాను నేను. ఉడకబెట్టి ఇందులో వేస్తున్నాను. ఈ మఖానీ ఏంటంటే టేస్ట్ చాలా బాగా రావడానికి దీంట్లో మిల్క్, క్రీమ్ ఎక్కువ వేస్తాం. మిల్క్ కూడా వేస్తున్నాను. మిల్క్ కూడా మనం వేస్తున్నాం. మిల్క్ కూడా వేసాను. ఇప్పుడు క్రీమీగా మీకు చూడడానికి తెలుస్తుంది ఎలా టెక్స్చరు. ఇప్పుడు ఇందులోని మనం ఫస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ తోటి ఉప్పు, కారం, గరం మసాలా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత టమాటో ప్యూరీ వేసుకున్నాం. ఈ టమాటో ప్యూరీ తోటి బాగా ఫ్రై చేసిన తర్వాత హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ వేసుకున్నాం. ఈ మిల్క్ తోటి బాగా బాయిల్ చేస్తున్నాం. ఇదేంటంటే బాగా సైడ్స్ అంతా వచ్చినట్టు చక్కగా బాయిల్ అయిపోయి రెడీ అయిపోతుంది. దీంతో పాటు మనం చక్కగా ఫ్రై చేసేసిన తర్వాత బాగా ఇది వేగిపోవాలి. ఇది వేగిపోయాక అందులో ఉన్నటువంటి టమాటో, అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిపోవాలి. ఇది యూజువల్గా ఏంటంటే వెరీ టేస్టీ డిష్ అండ్ వెరీ ఫేమస్. ఎందుకంటే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మఖానీ అంటే క్రీమ్ వేస్తాం. ఆ క్రీమ్ వల్ల ఏంటంటే చాలా రిచ్ టేస్ట్ వస్తుంది. యూజువల్గా రెస్టారెంట్స్లో ఎక్కువ మంది దాల్ మఖానీ ఎక్కువ ఆర్డర్ చేసుకుంటారు. అంటే మామూలు పప్పుల కన్నా ఇందులో టేస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే క్రీమ్, పాలు ఇవన్నీ పడడం వల్ల ఎక్కువ టేస్ట్ వస్తుంది. అందుకని ఇవన్నీ వేస్తున్నాం. ఇది ఇలా చక్కగా బాగా ఉడికిపోతున్నది. ఈ మసాలా అంతా బాగా మంచి ఫ్లేవర్ వచ్చిందాక వేయించుకోవాలి. వేయించిన తర్వాత స్లోగా మనకి ఈ మినువులు ఉడకపెట్టినటువంటి మినువులు నానవేసి ఉడకపెట్టుకోవాలి. అప్పుడే ఇలాగా మెత్తగా అవుతాయి. ఉడకబెట్టేసుకున్నాం. ఉడకబెట్టిన మినువుల్ని నేను ఇందులో వేసేస్తున్నాను.
ఇప్పుడు బాగా దీంతో మసాలా తగిలిన తర్వాత కొంచెం వాటర్ వేయండి. కొంచెం వాటర్ పోయారా, కొంచెం దాంట్లో ములిగినంత వాటర్, అంతే చాలు. ఇప్పుడు వాటర్తో పాటు ఇది బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అంతా బాగా పడతాయి. క్రీమ్ మనం ముందు వేయట్లేదు, లాస్ట్ దించే ముందు క్రీమ్ వేస్తాం. క్రీమ్ ఫ్లేవర్ అనేది తగులుతుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, బయట అవైలబుల్ ఉంటుంది. మన ఇంట్లో కూడా మనం మీగడ ఉంటుంది కదా, దాంతో మనం ఇలాగ ఫ్రెష్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్ క్రీమ్ తయారు చేసుకొని ఇలాగ మన వీటిల్లోని తర్వాత ఫ్రూట్ సలాడ్స్లో అన్నిట్లో మనం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మీ ఇంటి గుమగుమల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి గుమగుమలు. సో ఇలాంటి వంటకాలు చేస్తూ ఉంటారా మీరు? డెఫినెట్ అమ్మా. సో క్రీమీ ఐటమ్ ఇందులో తగ్గడం వల్ల ఇది చాలా రిచ్ టేస్ట్ వస్తుంది. రెగ్యులర్గా మన ఇంట్లో తయారు చేసుకున్న ఐటమ్స్కి మరీ ఎక్కువ రిచ్ టేస్ట్ ఉన్నవి, క్రీములు ఉన్నవి ఎక్కువ చేసుకోము. పార్టీ ఫంక్షన్స్ అప్పటికి ఇవన్నీ డెఫినెట్గా ఉంటాయి. రెస్టారెంట్ ఫుడ్ అంటే ఇట్ ఈజ్ వెరీ రిచ్ ఫుడ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వేసే ఐటమ్స్లో అన్నిట్లోని చాలా చక్కటి ఐటమ్స్ వేస్తారు. అందుకే ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్టారెంట్ ఫుడ్. ఇంట్లో తయారు చేసుకున్నవి ఏంటంటే మనం కొంచెం క్యాలరీస్ కాన్షియస్గా చూస్తాం. ఎంత ప్రోటీన్ ఉందా, ఫైబర్ ఉందా, కాల్షియం ఉందా, ఇవన్నీ చూసుకుంటాం. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకు చేసుకుంటాం కాబట్టి మనం హెల్త్ పరంగా చూసుకుంటాం. బయటికి వెళ్ళి తినేటప్పుడు ఏంటంటే మనం యూజువల్గా ఏంటంటే టేస్ట్, మెయిన్ టేస్ట్ అండ్ ప్రజెంటేషన్. ఇప్పుడు ఏదైనా కర్రీ తీసుకొని రెస్టారెంట్లో కూర్చున్నాం అనుకుంటే వాళ్ళ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. దాని ప్రజెంటేషన్ బాగున్నది అంటే న్యాచురల్గా మనకి తినాలనిపిస్తుంది. ఇప్పుడు దోశ మన ఇంట్లో మామూలుగా వేసుకునే దోశకి ఇలాగ మనగా ఫోల్డ్ చేసిన దోశకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసే తీరు బట్టి, ప్రజెంటేషన్ బట్టి ఆ ఫుడ్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో చిన్నపిల్లలు కూడా క్రీమీ ఐటమ్స్ అంటే వాళ్ళకి ఎక్కువగా ఇష్టం ఉంటుంది. సో ఇందులో క్రీమ్ యాడ్ చేయడం వల్ల వాళ్ళకి కూడా తినాలని బాగా అనిపిస్తుంది. సో మీరు ఇంట్లో చేస్తూ ఉంటారా ఇలాంటివి? డెఫినెట్గా చేస్తాను. అదే చెప్తున్నాను కదమ్మా, వన్స్ ఇన్ ఎవర్ పిల్లలు ఎవరైనా వచ్చినా పార్టీ ఫంక్షన్స్ అప్పుడు ఎక్కువగా చేస్తాము. సో డైలీ చేయాలంటే కొంచెం ట్రబుల్, కానీ పార్టీ ఫంక్షన్స్లో అది డైలీ ట్రబుల్ కాదు, కానీ మరి క్యాలరీస్ ఎక్కువ పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇలాంటివన్నీ రెగ్యులర్గా ఇంత ఫ్యాటీ ఫుడ్ తిన్నామంటే మనం మళ్ళీ జిమ్కి వెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అందుకని కొంచెం చూసుకొని తినాలి కదా. సో ఇది బాగా ఉడకాలి, ఎందుకంటే దాంట్లో వేసినటువంటి స్పైసెస్ అన్ని చక్కగా పట్టాలి, అప్పుడే టేస్ట్గా అనిపిస్తుంది. కానీ అందుకని ఈ విధంగా మనం బాగా ఉడకబెట్టి దీని తర్వాత దీని మీద మనం ఏదైనా పుదీనా, కొత్తిమీర అలాంటివి గార్నిషింగ్కి వేసుకోవచ్చు. అంటే బాగా ఉడుకుతున్నది కదా, దీన్ని మనం ఇంకా మెత్తగా ఆల్రెడీ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఉడికిన శనగలు కానీ మరి పలుచగా కాకుండా థిక్నెస్ రావాలి, ఎక్కువ నీళ్ళగా కాకుండా దీంట్లో బ్లెండ్ అయిపోవాలి, అప్పుడే ఇది టేస్ట్ బాగుంటుంది. అందుకని నేను బాగా ఎక్కువగా దగ్గర పండిస్తున్నాను. ఇది యాక్చువల్గా దాల్ మాదిరిగా ఉంటుంది. దాల్ మఖానీ అంటే దాల్ అండ్ మక్కన్ అంటే క్రీమ్ రెండు కలుపుతాయి కాబట్టి దీన్ని దాల్ మఖానీ అంటారు. కానీ అలాగా గట్టిగా పల్చగా ఒకవైపు నీరులాగా ఒకవైపు దాల్లాగా ఉండదు. ఇది మొత్తం కలిసిపోయి ఉంటుంది. గ్రేవీ టైప్లో మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. చపాతీతోటి చాలా బాగుంటుంది తినడానికి. ఇంకా కాసేపు ఇందులో వాటర్ ఉంది కదమ్మా, ఈ వాటర్ అంతా కొంచెం దగ్గర పడిపోవాలి, ఉడకబెట్టాలి. ఈ క్రీమ్ని కూడా దాంట్లో మనం లాస్ట్కి కలిపిస్తాము. చపాతీ తినేటప్పుడు కూడా గ్రేవీ టైప్ ఉంటే ఈజీగా ఉంటుంది. ఇది చపాతీకే బాగుంటుంది, నాన్ అండ్ తందూరి రొట్టెలు వాటికి ఎక్కువగా బాగుంటుంది ప్రిఫరబుల్లీ. ఇప్పుడు ఇది తయారైపోయిన దాంట్లోని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇందులో వాటర్ అంతా కొంచెం ఎవాపరేట్ అయినట్టు మనం చూసుకోవాలి.
అండ్ ఇది కూడా చాలా హెల్త్కి చాలా ఇది ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ప్రోటీన్ అండ్ ప్లస్ ఫైబర్ కూడా ఉంటుంది దీంట్లోని. ఎందుకు అంటే మనం వేసుకున్నటువంటి మెనూల్లోని పొట్టు తీసి పెట్టాం కాబట్టి దీంట్లో చాలా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకని రిచ్ టేస్ట్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా ప్లస్ ఏంటంటే ఈ క్రీమ్ అన్నవి అవన్నీ ఏంటి ఎడిషనల్గా కొన్ని రెసిపీస్ కంపల్సరీగా కొన్ని విధాలుగా చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది పక్కన పెట్టేసేయండి. కడాయి ఓకే మౌనిక ఆల్రెడీ తయారైపోయిన దాంట్లోని ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి క్రీమ్ ఉంది కదా, ఈ క్రీమ్ నేను దీని మీద వేస్తున్నాను. నేను కర్రీ కాకుండా పైనుంచి క్రీమ్ చేంజ్ అవుతుంది. బాగా మిక్స్ చేసి క్రీమీగా ఉండే దాని మీద కొంచెం కొత్తిమీర అన్నీ వేసి సర్వ్ చేసుకుంటే ఆ క్రీమ్ టేస్ట్తో పాటు ఇది చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు పైన మనం కొంచెం గార్నిష్ కొత్తిమీర వేస్తాం. తర్వాత మీకు ఈ మెనూలు కొంచెం కనిపించేటట్టు ఇది కొంచెం సేపు అయ్యేటప్పటికి చల్లగా అయ్యాక మీకు ఇవి ఇంకా దగ్గర పడిపోతుంది. ఈ మాదిరిగా దాల్ మఖాని తయారు చేసుకుంటాం. మీకు కూడా ఒక డిష్లోకి సర్వింగ్ తీసుకుంటున్నాను నేను. టేస్ట్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది చేసేది ఎలా ఉన్నది అనేది. ఓకే మౌనిక ఆల్రెడీ దాల్ మఖాని రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇది టేస్ట్ చేసి చూడండి, చాలా హాట్గా ఉంది. వేడిగా ఉంది చాలా. చాలా సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది. అండ్ ఆ క్రీమీ టేస్ట్ తగులుతున్నప్పుడు చాలా సూపర్గా ఉంది. ఇలాంటి మంచి ఐటమ్ని మాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మౌనిక ఫర్ యువర్ కాంప్లిమెంట్. సో చూసారు కదా దాల్ మఖాని తయారు చేసే విధానం. మీరు కూడా ఎంచక్క దాల్ మఖాని తయారు చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తర్వాత ఆపిల్ మ్యాంగో స్మూతీ తయారు చేసే విధానం చూద్దాం. మీ ఇంటి గుమగుమల ప్రోగ్రాంలో ఈరోజు ఏం స్పెషల్ ఐటమ్ చూపించబోతున్నారు మేడం? ఇవాళ మనం కాజు క్యారెట్ ఖీర్. కాజు క్యారెట్ ఖీర్, వావ్. మనకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చెప్పండి. ఓకే అమ్మా, తురిమిన క్యారెట్, కాజు పేస్ట్, చక్కెర, సాఫ్రాన్ కలర్, పాలు, ఇలైచీ పౌడర్. ఓకే మేడం, ఇప్పుడు తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. ఓకే అమ్మా, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసిన మిల్క్ తీసుకున్నాం. ఇక్కడ ఈ మిల్క్ ఇందులో వేసేస్తున్నాం. ఓకే, పాలు మనం పోసిన తర్వాత ఈ పాలు పొంగుతున్నప్పుడు నేను కాజుని కొంచెం పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అంటే పాలు నానేసేసి పేస్ట్ చేశాను. అలాగే మనం క్యారెట్ తురిమి పెట్టుకున్నాం కదా, తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఒక మిక్సీ బౌల్లో తీసుకుంటున్నాను. తీసుకొని దీన్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను. పాలు బాగా పొంగిందాక ఆగి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసేసుకున్నాం. మనం లో క్యాలరీ చేసుకోవాలి అనుకుంటే చాలా లో క్యాలరీ మిల్క్ తీసుకోవచ్చు. బాగా థిక్ మిల్క్ తీసుకోవాలన్నా థిక్ మిల్క్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి అంటే పాల్లో నానబేసేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసిన కాజు పేస్ట్ ఇందులో వేస్తున్నాను. క్యారెట్ మళ్ళీ మిక్స్ చేస్తాను.
మౌనిక ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ చూసారా, ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. ఆల్రెడీ దీంట్లో ఒక చిన్న సాఫ్రాన్ కలర్, దాని న్యాచురల్ కలర్ క్యారెట్ది మనకి కనిపిస్తుంది. అయితే ఇంకా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసాం అనుకోండి, ఇది చాలా స్మూత్గా టేస్టీగా అనిపిస్తుంది. కొంచెం వాటర్ ఇవ్వండి. చాలా తక్కువ వేస్తున్నాను. వాటర్ అయినా వేసుకోవచ్చు, మిల్క్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మిల్క్ వేసుకుంటే వెల్ అండ్ గుడ్. మనకేంటంటే కొన్ని స్వీట్స్ మనం చేసేటప్పుడు యూజువల్గా కాన్షియస్గా ఫీల్ అయిన వాళ్ళు థిక్గా అంటే ఎక్కువగా కోవా క్యాలరీస్ ఎక్కువగా ఉండేవి తినరు. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఇది మన థిన్ మిల్క్ తీసుకున్నాము. క్యారెట్లో కూడా చక్కగా మంచి పోషక విలువలు ఉంటాయి. అలాగే కాజు వేసుకుంటున్నాము, చక్కెర ఇది. ఇంకా దీంట్లోని కోవా కానీ కండెన్స్ మిల్క్ కానీ అలాంటివి ఏం వేయట్లేదు. ఈ మాదిరిగా చక్కగా గ్రైండ్ అయిపోయింది కదమ్మా. ఈ గ్రైండ్ చేసినటువంటి ఇది మిశ్రమాన్ని మనం దాంట్లో వేద్దాం. ఇప్పుడు పాలు బాయిలింగ్ పాయింట్కి వచ్చిందాక కాసేపు మనం చూద్దాం. పాలు బాగా బాయిల్ అయిపోయాకని నెక్స్ట్ స్టెప్ మనం తీసుకోవచ్చు. అలాగే ఈ కాజు కూడా ఇందులో మనం ఆల్రెడీ కాజు పేస్ట్ వేసుకున్నాం. అంటే షుగర్ మనకి ఎంత కావాలో అంత మనం వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు, షుగర్ ఫ్రీ కూడా వేసుకోవచ్చు. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇగో ఇలాగా పాలు బాగా బాయిల్ అయిపోతున్నాయి. చక్కగా పాలు బాయిలింగ్ పాయింట్కి వచ్చేసిన తర్వాత ఇందులోని మనం ఈ కాజు క్యారెట్ అండ్ కాజు పేస్ట్ మనం వేస్తాం. డైరెక్ట్గా అందులోనే వేసేస్తాం. ఇది మరీ థిక్గా కాకుండా అంటే మనం అలా బాయిల్ చేస్తున్నప్పటికీ ఇంకా కొంచెం సాఫ్రాన్ కలర్లో కనిపిస్తుంది. దానికి కొంచెం కావాలంటే కొంచెం కలర్ కాంబినేషన్కి నేను కలర్ కూడా పెట్టాను. సాఫ్రాన్ కూడా పాల్లో నానపోసి పెడితే బాగుంటుంది చూడ్డానికి. ఈ మాదిరిగా మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. చాలా డెలిషియస్ డిష్. తర్వాత ఎక్కువగా క్యాలరీ కాన్షియస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అంటే యాక్చువల్గా దీంట్లో ఏంటంటే క్యారెట్ వేయడం వల్ల మనకి చక్కటి పోషక విలువలు కూడా చాలా బాగుంటాయి. ఇందులోని కలర్ ఈవెన్ కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఫెస్టివల్ డేస్లో మనం రెగ్యులర్ పాయసం చేస్తాం కదా, ఆ పాయసం కాకుండా ఇది ఒక రకంగా టేస్టీగా డెలిషియస్గా ఉండేటటువంటిది కాకుండా అందులో కాజు ఎందుకు వేసామంటే టేస్ట్ చాలా బాగుండాలని కాజు వేసాము. అందుకని కాజు వల్ల ఏంటంటే థిక్నెస్ వస్తుంది. క్యారెట్ వల్ల కలరు, టేస్ట్ అండ్ పోషక విలువలు 3 ఉంటాయి. చూస్తున్నావు కదమ్మా. ఈ మాదిరిగా ఇది కొంచెం మనం చక్కగా బాయిలింగ్ పాయింట్కి మాత్రం తెచ్చుకోవాలి. బాగా బాయిల్ అయిపోతూ ఉంటే ఎక్కువ బాయిల్ అయితే టేస్ట్ ఎక్కువగా వస్తుంది. అంటే అందులో క్యారెట్ పచ్చిగా ఉంటుంది కదా, అది రా క్యారెట్ని మనం బాయిల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది బాగా బాయిల్ అయిపోయి దాంట్లో ఉన్నటువంటి ఇది తగ్గిపోయి చక్కగా కుక్ అయినట్టు టేస్ట్ వస్తుంది. లేదంటే ఒక పచ్చి వాసన అలాగా వస్తుంది అనమాట. అలా రాకుండా మనం చాలా ఇలాగా బాగా బాయిల్ చేసేసరికి మంచి టేస్ట్ వస్తుంది. పచ్చి పచ్చిగా కాకుండా మంచి టేస్ట్ వస్తుంది. ఈ మాదిరిగా దీన్ని కాసేపు మనం బాయిలింగ్కి ఉంచుతున్నాము. ఇలా బాయిల్ అవుతున్నాక నెక్స్ట్ థిక్గా అయిపోయాక షుగర్ యాడ్ చేద్దాం. ముందు షుగర్ యాడ్ చేయకుండా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అలాగని ఏం లేదు. లాస్ట్కి షుగర్ అండ్ ఇలాచీ పౌడర్ వేస్తాం. ఇది వెరీ సింపుల్ రెసిపీ. దీనికి ఎక్కువగా టైం టేకింగ్ కూడా ఉండదు. ఇంట్లో క్యారెట్, పాలు, షుగర్ ఎప్పుడు ఉంటుంది. కాజు ఈజ్ ఆప్షనల్. కాజు మన దగ్గర ఉండి వేసుకోవాలనుకునే వాళ్ళు కాజు వేసుకోవచ్చు, లేదంటే ఒమిట్ కూడా చేయొచ్చు. క్యారెట్ చాలా బాగా గ్రైండ్ చేసి పాల్లో వేసేసి చక్కెర, ఇలాచీ పౌడర్ చేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ అనమాట. సింపుల్గా కూడా ఇదేంటంటే ఫెస్టివల్ డేస్లో కూడా మనకి ఏంటంటే పాయసంలో రెగ్యులర్గా మనం చేసుకుంటాము.
ఇది ప్రాసెస్గా తీసుకోవచ్చు. సంథింగ్ ఇస్ డిఫరెంట్ అనమాట. రెగ్యులర్ పాయసం మనం ఎప్పుడు సేమియా, సగ్గుబియ్యం, అన్నం పాయసం అలా చేస్తాం. అలా కాకుండా వెరైటీగా మనం తీసుకోవాలి. దీంట్లో కావాలి అంటే మీకు ఆప్షనల్గా ఒకటి చెప్తున్నాను, కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ వల్ల ఏంటంటే థిక్నెస్ బాగా వస్తుంది, అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కండెన్స్ మిల్క్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ చెప్తున్నాను కదా. మీకు క్యాలరీ కాన్షియస్ ఉండే వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు. ఎవరు బాగా రిచ్ ఫుడ్ తినాలి, బాగా హెవీ క్యాలరీస్ తినాలి అనుకుంటే ఇంకా థిక్ మిల్క్, కండెన్స్ మిల్క్ రెండు యాడ్ చేసుకోవచ్చు. ఓకే అమ్మా, ఆల్రెడీ ఇప్పుడు మనకి బాగా బాయిల్ అయిపోయింది, థిక్గా అయిపోతుంది. ఇప్పుడు చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి షుగర్ని వేస్తున్నాను. కొన్ని రెసిపీస్లో షుగర్ ఫ్రీ కూడా మనం యాడ్ చేస్తున్నాం. షుగరు తక్కువ తినే వాళ్ళకి షుగర్ ఫ్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ క్యారెట్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి చక్కెర కొంచెం తక్కువ వేసినా కూడా తీయగా వస్తుంది. ఈ మాదిరిగా తయారైపోయిన దాంట్లోని కొంచెం ఇంత పిసరంతా సాఫ్రాన్ కలర్ కూడా కొంచెం రెడ్ కలర్ కోసం ఇస్తుంది. కలపండి బాగా. ఓకే, ఇప్పుడు మీకు కొంచెం కాంబినేషన్ బాగా కనిపిస్తుంది. చేంజ్ అవుతుంది. ఇప్పుడు హైలో పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. షుగర్ మెల్ట్ అయిపోయాక నెక్స్ట్ మనం ఈ సర్వింగ్కి తీసుకోవచ్చు. మౌనిక, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఇలాచీ పౌడర్ మనం వేయలేదు కదా, ఇలాచీ పౌడర్ వేస్తాం. పైన పొంగిపోకుండా మనం చూసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. యూజువల్గా స్వీట్ అంటే ఇలాచీ, కాజు, కిస్మిస్ ఇవన్నీ కంపల్సరీగా మనం వేస్తాం కాబట్టి ఈ రెసిపీలో కూడా అన్నీ వేసాం. క్యారెట్ బాగా పేస్ట్ ఉడికిపోయింది, అలాగే కాజు కూడా చక్కగా కలిసిపోయింది. కొంచెం ఇంతంత కలర్ వేసుకున్నాము. ఈ కలర్ వల్ల ఒక లుక్ బాగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాం. ఈ మాదిరిగా తయారైపోయినటువంటి పాయసాన్ని సెమీ లిక్విడ్లో తీసుకుంటున్నాం, మరీ థిక్గా కాదు. ఎందుకంటే ఇది చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం థిక్నెస్ వచ్చేస్తుంది, అందుకని సెమీ లిక్విడ్లో మనం తీసుకుంటున్నాం. ఇక్కడ మనం ఒక సర్వింగ్ బౌల్లో దీన్ని మనం తీసేసుకుందాం. నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇది మనకేంటంటే చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తిన్నాం అనుకోండి, చల్లగా బాగుంటుంది. తర్వాత స్పెషల్లీ సమ్మర్ సీజన్లో డెజర్ట్స్ మనం చేసేటప్పుడు అది చిల్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. రెగ్యులర్ ఐస్ క్రీమ్స్, కస్టర్డ్స్ కాకుండా సంథింగ్ డిఫరెంట్గా మనం ఎంజాయ్ చేయవచ్చు. ఎక్కువగా ఇప్పుడు అవుతుంది, చాలా హాట్గా ఉంది. ఒక ఫ్యూ మినిట్స్ మనం వెయిట్ చేద్దాం, నెక్స్ట్ సర్వ్ చేసుకోవచ్చు. మౌనిక ఆల్రెడీ రెడీ అయిపోయింది. చాలా వెరీ హాట్గా ఉంది, కొంచెం చల్లగా చేసుకొని తినండి. చూడండి, ఇలాంటి రెసిపీస్ ఏంటంటే కలర్ఫుల్గా అనిపిస్తాయి. ఫ్రెట్స్ చక్కగా మనకి కాజు టేస్ట్ కూడా ఉంటుంది, క్యారెట్ టేస్ట్ కూడా ఉంటుంది. మీరు తిని చూడండి మీకు ఎలా అనిపిస్తుంది దీంట్లో అన్నది. చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. చాలా తీయగా అండ్ కాజు టేస్ట్ కూడా తగులుతుంది మధ్య మధ్యలో. చాలా సూపర్గా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి.